తత్ర శ్రీ విజయో భూతే ధ్రువాణి తిమ్మ తిమ్మమ. ఇలా 120 మంది పిల్లలు నేర్చుకుంటున్నారు. వాళ్ళందరికీ నేర్పాలని, తను గృహిణి అయినా సరే వారందరికీ నేర్పాలనే ఆర్తితో తన కుటుంబాన్ని చూసుకుంటూ కూడా ఎంతమందిని దిద్దుతూ ఉంది. వాళ్ళందరినీ పక్కదారి పట్టకుండా కాపాడుతుంది. మా బంగారు తల్లికి అయితే ఒక్కసారి ఇలాంటి బాధ్యత కలిగినటువంటి మాతృమూర్తులు, స్త్రీమూర్తులు మాత్రమే మనని రక్షించగలరు, మన దేశాన్ని రక్షించగలరు. హైందవ శక్తి ప్రసాద్ గారు మిమ్మల్ని సన్మానించుకోకుండా వెళ్ళిపోతే మాకు ఆల్రెడీ వెళుతుంది. స్వామీజీల్ని ఒక్కరినే సన్మానించుకున్నా, మిగిలిన వారికి మా వాళ్ళు సమయానికి అక్కడికి తేలేకపోవడం వల్ల, సో అందువల్ల ఆ లోటు లేకుండా మీరు వచ్చేసేయండి. మాకు లోటు మీద పోటీ పడిపోతుంది. అమ్మా ముందురా హైందవ శక్తి ప్రసాద్, హైందవ సైన్యం అందరూ, ప్రసాద్, దుర్గా ప్రసాద్, మాతా బుద్ధజం ప్రసాద్ అందరూ ఉండాలి. సార్ ఉండాలి. భారత్ మాతా కీ అభయ హిందూ సేన బాల భక్తి బృంద కీ భగవద్గీత కీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కృష్ణం వందే కృష్ణం వందే కృష్ణం వందే. జై శ్రీరామ్. కూర్చోండి. ఒకసారి కూర్చున్న తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపట బహుమతి గౌరవ శ్రీ రాధా మనోహర్ దాస్ గారి పాద పద్మములకు నా హృదయపూర్వక నమస్కరిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద అతిథి అంటే అందరూ పెద్దలందరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ మరొక్కసారి హృదయపూర్వక నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా నేను గౌరవ రాధా మనోహర్ దాస్ గారిని పరిచయం కావడానికి ఒక ముస్లిం మహిళ నేను కారణం. అది తర్వాత మొత్తం ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి దేవాదాయ శాఖ భూమిలో మేము గత 100 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం. ఆ దేవాదాయ శాఖ భూమిలో చర్చి ఏర్పాటు చేశారు. చర్చి ఏర్పాటు చేశారనే వాస్తవాన్ని, యథార్థాన్ని నేను మొత్తం సేకరించి ఫైటింగ్ చేసినా కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న సందర్భంలో ఈ ఫేస్బుక్ లో ఇక నాకు ఉన్న బాధల్ని అందరినీ వెలుగుచ్చే క్రమంలో గుడివాడ దగ్గర ఉన్నటువంటి ఒక ముస్లిం లేడీ ఆమె కొన్ని సార్లు సంబంధించిన వీడియోలు నాకు పంపడం, ఇది 3 సంవత్సరాల క్రితం. అయితే నేను కూడా సరే సార్కు నాకు పరిచయం లేదు. తర్వాత మన గురువు గారి వీడియోలు చూసిన తర్వాత నేను కూడా చాలా ఆకర్షితులై వేరే వాళ్ళ ద్వారా గురువు గారిని నేను ఫోన్లో కాంటాక్ట్ చేసి మా ఊరిని పిలిపించుకోవడం. మా ఊరిని ఎందుకు పిలిపించారంటే గురువు గారు స్వతహాగా మా ఊరు రావడం, మేము అంతా అన్య మతస్థులుగా మారిపోతున్నా అంటే తెలుసో తెలియక వాళ్ళు కొద్దిగా ముందు ఏదో రకంగా ఆశ చూపించి మత మార్పిడికి లోన్ చేస్తున్నా. అంటే మేము ఎస్టీ లంబాడి, మేము ఉన్నది దేవాదాయ శాఖ భూమిలో ఎప్పటి నుంచి కాదు, మా తాత ముత్తాతల తరతరాల నుంచి. అయినప్పటికీ మేము ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావటం, చదువుకున్న వాళ్ళందరూ బయటికి వచ్చేసిన తర్వాత పాస్టర్లు చుట్టుపక్కల పాస్టర్లు రావటం, ఇద్దరు చేసుకుని దాదాపు 30 to 40% అన్య మతస్థులుగా మారిపోయారు. తర్వాత మేము ఇవన్నీ ఆలోచించుకుని ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉంటే నాతో పాటు ఇతర చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు అందరూ కూర్చొని దీర్ఘంగా ఆలోచించి లేదు మన ఊరికి ఒక దేవాలయం కావాలి, దేవాలయం నిర్మించాలంటే అక్కడ ఎవరు స్థలం ఇచ్చే దాతలు కూడా లేకపోయేసరికి నేనే 8 కుంటల జాగా అంటే చూడండి దాదాపు 1000 గజాల జాగా ఇచ్చి మన గురువు గారిని అక్కడనే కూర్చోబెట్టి సార్ ద్వారా మన యూట్యూబ్ లో కూడా ఆ వీడియో పెట్టడం జరిగింది. పెట్టి అందరినీ అంటే మా దేవాలయం ఆపోజిట్ దేవాదాయ శాఖ భూమిలో అంటే మీరు ఇంతకుముందు కూడా అసలు ఇప్పుడు కాదు ఇంతకుముందు స్టార్టింగ్ లోనే మాట్లాడి ఉంటే ఉన్న పెద్దలు కూడా వాళ్ళకి కూడా దేవాదాయ శాఖ కళ్ళు కబోతులాగా కనబడట్లేదా, లేదా ప్రతి మండలానికి ఉన్నటువంటి ఈవో ఎక్కడ నిద్రపోతుండు, లేదా ఒక్కొక్క జిల్లాకు ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళు జీతాలు దేనికి తీసుకుంటారు
తీసుకుంటున్నారు. అంటే కేవలం దేవాదాయ శాఖ భూమికి సంబంధించిన దేవాలయానికి సంబంధించిన భూమిని కాపాడకుండా ఇప్పుడు ఉన్నటువంటి అంటే అర్ధాంతరంగా చర్చిలు కడుతుంటే ఇంకా ఇంకా మన సంస్కృతి సంప్రదాయం ఇంకేం కాపాడుతాం. కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి అయినా సరే గౌరవ రాధా మనోహర్ దాస్ గారు సార్ బిజీ ఉన్నారు, దీని మీద ప్రత్యేక దృష్టి సారించగలగాలని మరియు ఉన్నటువంటి పెద్దలు కూడా వాస్తవం ఏం జరుగుతుంది అనేది గ్రహించాలి. మిత్రులారా, దయచేసి మనం మన సంస్కృతి సంప్రదాయం గతంలో లాగా లేదు, అన్ని రెడీమేడ్ గా అయిపోయాయి. లేదా కనీసం దీపాలు కూడా ఇంటి ముందు వెలిగించలేని స్థితిలో కేవలం మనం ఇప్పుడు బల్బులు పెడితే దీపం లాగా వెలుగుతుంది. అంటే ఆర్టిఫిషియల్ గా మన భక్తి కూడా ఆర్టిఫిషియల్ గా మారిపోతుంటే ఇక మనం మన సంస్కృతిని ఏం కాపాడగలం. కాబట్టి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. మరియు మనము మన ఇంట్లో ఉన్నటువంటి మన పూర్వీకులు నడియాడిన నేల మీద మన తల్లిదండ్రులు కానీ మన పూర్వీకులు కానీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పక్కన వాళ్ళ కెమెరాలు వస్తున్నారు. మీరు పక్క వచ్చేయండి, అయిపోయిన వాళ్ళు పక్క వచ్చేసండి. ఇచ్చిన దానికి న్యాయం అసలు హిందూ సంఘాల నాయకులు రైట్ ప్రసాదు మధ్యలో సాధు తేడా వస్తే జాదు నాకు అడగట రాదు. చాలా అయితే మన గురువు గారు మొన్న ఈ మధ్య హైదరాబాద్ రావడం జరిగింది. నేను కట్టసిగా గురువు గారిని కలవాలి అనే ఉద్దేశంతోనే పోయి కలవడం. గురువు గారు కూడా ఒక దగ్గర పోదాం రాబాబు అంటే నేను కూడా నా వెహికల్లోనే సార్లు కొంత దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ దిగారు. కొడిసరావు గారు వచ్చే నెల అంటే ఇది గత నెలలో 15వ తారీఖు ఉంది, కంపల్సరిగా మీరు రావాలి, మీరు అక్కడ కనపడాలి, మీరు మీకు సందేశం మీ ద్వారా మన అందరికీ ఉత్తేజపరిచే విధంగా మీరు కూడా వాయిస్ ఇవ్వాలంటే నేను వస్తాను సార్ అని చెప్పాను. కాకపోతే నేను ఉదయం నుంచి చూసి ఇక నాకు కూడా ఇక అవకాశం లేదేమో అనుకున్నా. సరే ఏది ఏమైనప్పటికీ నాలో ఉన్న నా ఆలోచన విధానాన్ని మీకు తెలియజేసినందుకు రాబో రోజుల్లో మనము మన పిల్లలు కానీ ఎక్కడైనా సరే మనము అందరూ మన యొక్క సంస్కృతి మేలుగా ఇప్పుడు వాళ్ళు పాల్గొనకపోవడం ఇది చాలా బాధగా అనిపిస్తుంది. కాబట్టి రాబో రోజుల్లో సరే ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ యొక్క సరే నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్తే. అన్నా మీరు పక్క రావాలి. అన్నా వెనక్కి వచ్చి తీసుకోండి. రాధా మనోహర్ దాస్ గారు స్థాపించినటువంటి ఓకే నెక్స్ట్ రండి. హిందూ సేన అనేటువంటి దానికి ప్రథమ వార్షికోత్సవానికి పిహెచ్డి పుస్తకం కాదు అందరూ చదవడానికి చదవకూడదు. నేను సైంటిస్ట్ గా రీసెర్చ్ చేసినప్పుడు తెలిసినటువంటి ఏంటంటే వేదం ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు, వెల్ ట్రైన్డ్ పర్సన్స్ మాత్రమే చదవాలి. అంటే ఇప్పుడు మన బోర్డర్లో మిలిటరీ వాళ్ళ దగ్గర చేతిలోనే గన్ ఉంటుంది, ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో గన్ ఇవ్వరు. వేదం కూడా అటువంటిది. ద మోస్ట్ డేంజరస్ అండ్ పవర్ఫుల్ ఇది వేదం అనేటువంటి. అంటే అలాంటి సీక్రెట్స్ అనేటువంటివి ఉన్నాయి. అసలు సనాతన ధర్మం అంటే కరెక్ట్గా తెలియని వాళ్ళు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడేసేస్తున్నారు. అసలు ఏంటి సనాతన ధర్మం అంటే? ఇప్పుడు పురాతన కాలంలో ఎప్పుడో పుట్టింది, చాలా కాలమైంది సనాతన ధర్మం పుట్టి, కాబట్టి సనాతనం అని చెప్పేసి అన్నారు. తప్పు. అది సనాతన ధర్మం అనేటువంటిది ఏ విధంగానైతే మన శరీరములో ఉండేటువంటి ప్రతి కణం, ప్రతి అవయవం మన శరీర ధర్మానికి తగ్గట్టుగానే పనిచేయాలి. అలా కాదు వేరే ధర్మంగా పనిచేస్తారంటే వాడు గుడ్డోడు అవుతాడు. అలాగనే ఈ సృష్టి ఏదైతే ఉన్నదో ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఎలా ఉండాలి అని చెప్పినటువంటి సనాతన